మనసుని శూన్యం చేసుకోవడమే మన పని. మొదట మనం రోజులో కొంత కొంత సమయం కూర్చుని మనసుని శూన్యం చేసుకుంటూ ఉంటాం. తర్వాత నిరంతరం మనసుని శూన్యంలో ఉంచుకోవడం ప్రాక్టీస్ చేస్తాం. మొదట కొద్ది కొద్దిగా ఇది ప్రయాణం స్టార్ట్ అవుతుంది. తర్వాత నిరంతరం శూన్య స్థితిలో ఉండడం అన్నది మనకు సాధ్యమవుతుంది. పత్రి సార్ నువ్వు ఒక ఇంటర్వ్యూలో ధ్యానం యొక్క పరాకాష్ఠ ఏంటి అని అంటే నిరంతరం ధ్యాన స్థితిలో ఉండడమే అని చెప్పారు. అలాగే ఇంకొక సందర్భంలో సార్ని కళ్ళు తెరుచుకుని ధ్యానం చేయొచ్చా అని అడిగితే సార్ అన్నారు, ముందు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత కళ్ళు తెరుచుకుని ప్రపంచాన్ని చూస్తూ ఏమీ ఆలోచించకుండా ఉండే స్థితిలో ఉంటాము అని చెప్పారు. సార్ ఎప్పుడు చెప్తారు, ఏం అవసరం ఉంది ఆలోచించడానికి? మనం ఎవరి గురించి ఆలోచించే అవసరం లేదు. మన పని ఏంటి అంతవరకే ఆలోచించాలి. దాని గురించి కూడా విపరీతంగా మనం ఆలోచించి చింతించే అవసరం లేదు. తక్కువ ఆలోచిద్దాం. ఆలోచనలు తక్కువగా ఉండాలంటే మాటలు తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఆలోచనలు తక్కువగా ఉంటాయి. మనం అది మౌనం ద్వారా గమనించే ఉంటాం. మరి ఇప్పుడు పత్రి సార్ హిందీ ప్రశ్న జవాబుల్ని తెలుగులో ఉమ్, మనం అనువదించుకుందాం. ఇది మహిళా ధ్యాన చక్రం 2019లో హిందీలో జరిగింది. ఈ ప్రశ్న జవాబులు దాన్ని మనం లాస్ట్ సెషన్ లో 2 చెప్పుకున్నాము, కానీ అది రిపీట్ చేసి మిగతావి కొన్ని కొన్ని చెప్పుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ది సార్, మీకు ఈ మహిళా ధ్యానమా చక్రం పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎన్నో ధ్యానమా చక్రాలు చేసుకుంటూ వచ్చాం కదా, సపరేట్ గా మహిళ అనేది ఎందుకు యాడ్ చేశారు అంటే, సార్ తమాషాగా కొన్నిసార్లు నా తలకాయ సరిగా ఉండదు, నాకు అప్పుడప్పుడు పిచ్చెక్కుతుంది, అప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని తమాషా చేశారు. సార్ ఇంకో ప్రశ్న, సార్ మీరు ఆ, కోరమండల ఫర్టిలైజర్ కంపెనీలో పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆ, ఎందుకు రిజైన్ చేశారు అంటే, సార్ అప్పుడు కరెక్షన్ చేస్తూ ఉన్నత స్థితి కాదేమో, ఉన్నత స్థితి ఏమీ కాదు మేడం, మధ్య స్థితిలో ఉండేవాడిని. సో మీరు ఎలా రిజైన్ చేశారు? కుటుంబ పరంగా మీకు ఎటువంటి ప్రెషర్ లేకుండా చేయొద్దు చేయొద్దు అని ఎవరు అనలేదా? ఎలా జరిగింది అని అడిగారు అనమాట. సార్ అన్నారు, నేను ఎవరిని అడగలేదు, పిల్లల్ని ఇంకెవరిని కూడా నేను రిజైన్ చేయనా అని అడగలేదు. నేను నిర్ణయం తీసుకున్నాను, నేను చేసేసాను. రిచర్డ్ బాగ్ చెప్పినట్టు మన ఏకైక బాధ్యత ఏమిటంటే మన పట్ల మనము నిజాయితీగా ఉండడం. మన ఏకైక బాధ్యత ఏమిటంటే మన పట్ల మనం నిజాయితీగా ఉండడం. పెళ్ళాం పట్ల, పిల్లల పట్ల, ప్రపంచం పట్ల, అందరి పట్ల కాదు, మన పట్ల మనం నిజాయితీగా ఉండడం. నేను నా జీవితాన్ని జీవించాను, కానీ ఇతరుల జీవితం కాదు. నా పనేంటో నేను చేస్తాను, నా కోరిక ఏంటో నేను అదే చూసుకుంటాను, ఇతరుల గురించి ఆలోచించను. మీరు కూడా ఇతరుల గురించి ఆలోచించొద్దు. సో దీని గురించి మనం లాస్ట్ టైంలో కొంచెం క్లారిటీగా మాట్లాడుకున్నాం. మనం ఇతరుల గురించి ఆలోచించాలి కదా, స్వార్థంగా ఉండకూడదు కదా అని ఇట్లా అనుకుంటాం. కానీ ఇక్కడ సార్ దృష్టిలో ఆధ్యాత్మిక పరంగా ఇంకో మాట కూడా మనం ఒక మేడం దగ్గర విన్నాం. మేడం నేను స్పిరిచువల్ గా సెల్ఫిష్ మేడం అన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ శోభా మేడం దగ్గర పత్రి సార్.
అంటే ఆధ్యాత్మిక పరంగా మనకు మనం నిక్కచ్చిగా ఉండాలి. మ్, మనకు మనం నిజాయితీగా ఉండాలి. మన అంతరాత్మ ఏం చెప్తుందో అదే మనము చేయాలి. ఇతరుల కోసం మనం నటించకూడదు. మాస్కులు వేసుకోకూడదు. మన అంతరాత్మ ఏం చెప్తుందో అదే మనం చేయాలి. సో ఇదన్నమాట ఇక్కడ. ఇంకా మూడో ప్రశ్నకి వెళ్దాం. సార్, మనము మన కుటుంబం మనకు సపోర్ట్ చేయాలన్నా, ఆ, మన కుటుంబ సభ్యులు శాకాహారులు అవ్వాలన్నా ఏం చేయాలి అంటే? సో ఇంకోసారి ప్రశ్న. సార్, మన కుటుంబ సభ్యులు మనకు సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళు శాకాహారులు అవ్వాలన్నా మనం ఏం చేయాలి? సో సార్ ఇక్కడ అంటున్నారు, మనకు ఇతరుల పట్ల అధికారం లేదు. మీ హస్బెండ్ మీకు ఎందుకు వినాలి? ఎవరు కూడా ఇంకొకరికి వినకూడదు. ప్రతి ఒక్కరూ తమకు తాము సరిగ్గా వినాలి. ఇది రాంగ్. ఒకరు ఇంకొకరి మాట వినాలి అనడం రాంగ్. మూడు విషయాలు ఉన్నాయి. ఒకరు ఇంకొకరిని చంపకూడదు, ఇంకొకరిని హింసించకూడదు, మూడవది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. అంటే అప్పుడు మేడం అన్నారు, అంటే వాళ్ళ గురించి ఏమీ ఆశించకూడదా అని అంటే సార్ అన్నారు, ఇతరుల ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, ఆమ్, వాళ్ళ గురించి ఆశించకూడదు, కంప్లైంట్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు, ఓన్లీ సైలెన్స్. అంటే కుటుంబంతో కలిసి ఉండాలి, కానీ కుటుంబం గురించి మాట పరంగా కానీ ఆలోచన పరంగా కూడా ఏమీ ఆలోచించకూడదు. కుటుంబంలో ఉండాలి, కానీ వారి గురించి ఆలోచనలు మన తలలో ఉండకూడదు. కుటుంబంలో ఉండాలి, కానీ వారి గురించి ఆలోచనలు మన తలలో ఉండకూడదు. మీ మనసుని ఆ ఆలోచనల నుండి ఖాళీ చేసుకోండి, ఫ్రీ చేసుకోండి. కుటుంబంతో ఉండండి, కానీ వారి తాలూకు ఆలోచనలతో మనసుని నింపేయకండి. సార్, ఇంకో ప్రశ్న. సార్, ఎంతో మంది స్త్రీలు ఇలా ధ్యానమా చక్రానికి రావాలనుకుంటున్నారు, కానీ కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఏం చేయాలి అంటే? సార్ అన్నారు, ఫస్ట్ ఇంటి బాధ్యత, ఇంటి ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ధ్యానమా చక్రాలకు రావాలి, లేదంటే ఒక నిర్ణయం తీసుకోండి, ఇల్లైనా వదలాలి లేదా ధ్యానాన్నైనా వదలాలి. ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి అని సార్ తమాషా చేశారు. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటే, ఫస్ట్ ఇంటి బాధ్యత. స్త్రీలు ఏం చేయాలి? ఇంట్లో బాధ్యతలు ఉన్న ధ్యానమ చక్రానికి రాలేము అంటే ఫస్ట్ ఇంటి బాధ్యత నిర్వర్తించాలి. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం ధ్యానమ చక్రాలకు రావాలి అని చెప్పారు సార్. నెక్స్ట్ ప్రశ్న. సార్, యువత కూడా ధ్యానమ చక్రాలకు రావాలనుకుంటా ఉంది, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ ఏం ఎంచుకోవాలి అని. సో సార్ అన్నారు, ఎప్పుడైతే మీకు కన్ఫ్యూజన్ వస్తుందో, ఏదైతే ఎక్కువ ప్రాముఖ్యతనో, ఏదైతే ఎక్కువ ఇంపార్టెంటో దాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు సార్ తన జీవితంలో జరిగింది చెప్పారు. సార్ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు బాగా ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ డేట్ వచ్చింది. అప్పుడే వాళ్ళ వదిన డెలివరీ డేట్ వచ్చింది. ఇంట్లో ఎవరు లేరు, వదిన ఉన్నారు, సార్ ఉన్నారు. ఇప్పుడు సార్ ఏం ఎంచుకున్నారు అంటే వదిన డెలివరీని ఎంచుకున్నారు. ఎగ్జామ్ ని పక్కన పెట్టారు. ఎందుకంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ దాన్ని సార్ ఎంచుకున్నారు. అలాగే మీ జీవితంలో కన్ఫ్యూజన్ అనేది వచ్చినప్పుడు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ దాన్ని మీరు ఎంచుకోండి. ఎప్పుడైతే
రెండు సమాన ప్రాముఖ్యత కలిగవి మన ముందుకు వచ్చే రెండు ఇంపార్టెంటే అన్నప్పుడు టాస్ వేయండి అని చెప్పారు. సో టాస్ అంటే కాయిన్ తీసుకుని, నాణ్యం తీసుకుని బొమ్మ బొరుస వేయడం. ఇది చేయనా అది చేయనా అని బొమ్మ బొరుస వేయడం. సో ఇక్కడ ఇంకొక ప్రశ్న జవాబుల్లో ఇంకొకసారి కూడా జూమ్ లో ఒక మేడం అడిగారు అనమాట. సార్ కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఏం నిర్ణయం తీసుకోవాలి అని అంటే, సార్ కాయిన్ వేయండి మేడం, బొమ్మ బొరుస వేయండి, టాస్ వేయండి, ఎప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలన్నా, ఎప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలన్నా ఏంజల్స్ కి వదిలేయండి. ఎప్పుడైతే మీరు టాస్ వేస్తారో, నా బొమ్మ బొరుస వేస్తారో, అప్పుడు ఏంజల్స్ చూసుకుంటారు ఏం మీకు ఇవ్వాలి అని. ఏంజల్స్ ని నమ్మండి మేడం అని అప్పుడు ఇంకొక చోట ప్రశ్న జవాబుల్లో చెప్పారు. ఇక్కడైతే క్లుప్తంగా ఏం చెప్పారంటే, ఏ రెండు సమాన ప్రాముఖ్యత గలవి, రెండు సేమ్ ఇంపార్టెంట్ మీ ముందుకు వచ్చాయంటే ఇప్పుడు కాయిన్ టాస్ వేయండి, ఇదా అదా ఆ, నాణ్యమే మీకు చెప్తుంది అని చెప్పారు. కానీ మూడోది హైలైట్ ఇక్కడ ఈ సందర్భంలో హైలైట్ చేసిన పాయింట్ ఏమంటే, ఏ పరిస్థితి అయినా, ఏ కష్టాల్లో ఉన్నా, అన్ని వయసుల వాళ్ళైనా, ఏదైనా కానీ ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి మీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు. అప్పుడు మీకే సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఇది సాధ్యం కాదు? మనమే దేవుళ్ళమైనప్పుడు దేవుళ్ళకు కన్ఫ్యూజన్ ఏంటి? సో ఇది సాధ్యం. అందుకే మనం ధ్యానం మా చక్రాలు అన్నది ఉంది. ఎవరు కూడా కన్ఫ్యూజన్ లో ఉండకూడదు. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ ఏ పరిస్థితిలో ఉన్నా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి, శ్వాసతో కూడి ఉండాలి, కన్ఫ్యూజన్ నుంచి బయటపడతారు, సౌకర్యంలోకి వస్తారు, కన్వీనియన్స్ లోకి వస్తారు. సో సార్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితిలో ఏం చేయాలంటే మూడు చెప్పారు. ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఫస్ట్ అది చేయాలి. లేదు రెండు సమాన ఇంపార్టెంట్ గా వచ్చాయంటే బొమ్మ బొరుస వేయండి. మూడవది ఇక్కడ హైలైట్ చేసినది ఏమంటే 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ఎవరికైనా ఆ శ్వాసతో కూడి ఉండండి, మీకే పరిష్కారం తెలుస్తుంది. సో నెక్స్ట్, ముక్తి అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి? సార్ జనరల్ గా ఏం చెప్తారు? చాలా అద్భుతమైన ఆన్సర్ చెప్పారు. ఎవరైనా తిట్టినప్పుడు మీ కళ్ళల్లో నీరు రాకపోవడమే ముక్తి. అంటే దుఃఖం లేక ఉండడమే ముక్తి. దుఃఖ రాహిత్యమే ముక్తి అంటారు సార్. అజ్ఞాన రాహిత్యమే ముక్తి. సో ఇక్కడ సార్ చెప్పింది ఏమంటే, ఎవరైనా తిట్టినప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు రాకపోవడమే ముక్తి. ఇది సులభమేమీ కాదు, చాలా కష్టతరమైంది. పెళ్లి అవ్వడంతోనే పిల్లలు పుడతారా? కనీసం 9 నెలలు కావాలి. బాగా ధ్యాన సాధనతో, పుస్తకాలు చదవడంతో, సజ్జన సాంగత్యంతో ముక్తి మన దగ్గరే నడిచి వచ్చేస్తుంది. మనం పొందడం కాదు, ముక్తే మన వద్దకు నడుచుకుని వస్తుంది. అంటే దుఃఖం అనేది మన నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ మేడం అడిగారు, సార్ చావు పుట్టుకల నుండి విముక్తి అన అని విన్నాం కదా, చావు పుట్టుకల నుంచి బయటపడడమే విముక్తి అని విన్నాము అంటే ఇది రాంగ్ మేడం. ఇందాకే ఒక మేడం పాడారనమాట. సో ఈ సెషన్ స్టార్టింగ్ లో ఒక మేడం హిందీలో, సారీ సంస్కృతం సాంగ్, ఆ నిర్వాణ శతకం మనకు తెలిసి ఉంటుంది, ఒక పాట ఉంటుంది. ఆ అందులో ఆదిశంకరాచార్యులు రాశారనమాట. నేను నేను ఇది నేను శరీరం కాదు, నేను ఇది కాదు, ఇది కాదు, నేను శివోహం అని ప్రతి పద్యం చివరిలో నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను శరీరం కాదు, నేను గాలి కాదు, నేను పంచభూతాలు కాదు, నేను ఈ పుట్టుక కాదు, మరణం కాదు, నేను ఇది కాదు, అది కాదు కాదు అని చెప్తూ ప్రతి శ్లోకం చివరిలో నేను శివోహం, నేను శివుణ్ణి, నేను శివుణ్ణి అంటూ చెప్పుకుంటూ వస్తారు. అంటే నేను ఏమీ కాదు, నేను కేవలం శివుణ్ణి అని చెప్పుకుంటూ వస్తారు.
సో సార్ ఆ పాయింట్ ఇక్కడ చెప్పారు. చావు పుట్టుకల నుండి విముక్తి, బయటపడడమే విముక్తి అని విన్నాం సార్ అంటే ఇది రాంగ్. ఇందాకే మేడం పాడారు మీరు, జన్మ లేదు, మృత్యువు లేదు, మన దగ్గర ఏమీ లేదు మేడం. పుట్టుక లేదు, చావు లేదు. మన దగ్గర శరీరం లేదు, చావు లేదు. మన దగ్గర శరీరం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు. ఇంకేంటి, దేని నుంచి విముక్తి? మన దగ్గర ఏమీ కానప్పుడు దేని నుండి విముక్తి అని సార్ చెప్పారు. సో ఆఖరి ప్రశ్న సార్, ఆధ్యాత్మికంలో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సో సార్, ఆధ్యాత్మికతను ముందుకు తీసుకువెళ్ళడానికి ధనం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆవశ్యకత ఏంటి? అప్పుడు సార్ అన్నారు, జోక్ చేశారు సార్, మీరందరూ నాకు డబ్బులు ఇవ్వండి నా ఆధ్యాత్మికత ముందుకు సాగడానికి అని చెప్పారు. సో సార్ దృష్టిలో ఆధ్యాత్మికతకు డబ్బుకు సంబంధం లేదు. సో ఇక్కడ సార్ జోక్ ఏమన్నారంటే, మీరందరూ నాకు డబ్బులు ఇవ్వండి నా ఆధ్యాత్మికత ముందుకు సాగడానికి అని జోక్ చేశారు. సో ఇవాళ ఇక్కడ ఏం చేస్తున్నాం, రేపు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ధ్యానంతో కుటుంబ బంధాలు బాగుపడతాయి అని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ అని సార్ అడిగారు. సో అది మనం రేపు విందాము. సో మరి ఎండ్ చేసే ముందు, మనం 7 రోజులు 7 ఛాలెంజెస్ తీసుకున్నాము. సో అది ఎలా అనిపించింది, మీ అనుభవాలు మీరు చెప్పండి.